అమరావతి ఇక్కడ ఉండడం అంటే మనం ఆంధ్రాలో ఇక్కడ ఉన్నాం కాబట్టి విజయవాడలో అమరావతి మన దగ్గర ఉంటే రాజధాని మన దగ్గర ఉంటే కొంచెం డెవలప్మెంట్ అయిద్దని నమ్మకం. కానీ ఏది డెవలప్మెంట్ అయినా ఏదేమైనా ఉన్న వాళ్ళకే కానీ లేని వాళ్ళకి ఏం లేదు. నిన్నటికి కేంద్రం ఏమంటుందంటే 2014 నుంచి మేము పరిజ్ఞానంలోకి తీసుకోలేము, ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా ఉంది కాబట్టి అంతకుముందు 2024 జూన్ 3 తర్వాత నుంచి అయితే కొత్త రాజధాని మనదేనని చెప్పగలం అంటున్నారు. కొంచెం గందరగోళంగా ఉంది. దీనివల్ల అక్కడ భూములు ఇచ్చే రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే ఇప్పుడు కనుక గెజిట్లో కనుక పార్లమెంట్లో బిల్ పాస్ చేయకపోతే వచ్చే ప్రభుత్వాలు వస్తే మళ్ళీ అమరావతి మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాపిటల్ ఇక్కడ కాదు వేరే చోట అంటానికి మరి ఏమంటారు? దానికి అనేది మనకంటే ఐడియా లేదు, అవగాహన లేనప్పుడు మనం చెప్పడం కష్టం. ఎందుకంటే మనకు తెలియదు. ఏదన్నా సరే మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు మంచి చేయాలి అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న జనాలకు మరి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మరి జనాలు కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎన్నికల టైంలో హామీలు కూడా ఏమంటున్నారంటే 2వ దశ ల్యాండ్ పోలింగ్ రైతులతో మాట్లాడాము, సంసిద్ధంగానే ఉన్నారు, వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశాము, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తాము గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు. అది తొందరగా జరిగితే బాగుంటుందా? ఎందుకంటే మళ్ళీ కూడా స్పోర్ట్స్ సిటీ ఒకటి, తర్వాత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం. ఇవన్నీ కడతా అంటున్నారండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇస్తానని చెప్పారు ఆయన. అలాగే అప్పుడు ఆయన ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆయన ఇస్తామని చెప్పారు. ఆయన 35,000 చొప్పున కట్టించుకున్నారు ఇల్లు ఇస్తామని. అవి ఆయన ఇచ్చే టైంకి జనాలు మరి ఫ్లోటింగ్ వల్ల ఏదో వల్ల ఆయన దిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు, ఈయన ఎక్కారు. మరి ఈయన ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మీరు మళ్ళీ మీకు వద్దు అంటే 2 సెంట్లు ఇస్తాము, అవి ఇచ్చేయని వెనక్కి అంటున్నారు. ఈ ఇచ్చేటప్పటికి ఇవన్నీ మళ్ళీ అమలు ఇవన్నీ జరిగేటప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ప్రభుత్వం మారచ్చు, లేదా ఇదే ప్రభుత్వం ఉందనుకోండి వస్తాయి. ప్రభుత్వం మార్చారనుకోండి మళ్ళీ అదే మొదలు. ఇల్లు మాత్రం ఎప్పటికి రావట్లా. ఇల్లు కోసం ఎదురు చూస్తాం. మరి మేము అద్దెకునేటప్పుడు ఇల్లు అద్దెలు కట్టాలని ఇబ్బంది అవుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.